श्रीमदुर्गदेवताभ्यो नमो नमः। ओमार्थः दीपाराधन मुहूर्तस्तु मुहूर्तमस्तु। ओम गायत्री स्वाहा, ओम सरस्वती स्वाहा, ओम गोविंदाय नमः। ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो न प्रचोदयात्। ब्रह्मभूर्भुवस्सुः। ओम अर्थः गङ्गनारायण मुहूर्तस्य मुहूर्तमस्तु। अरे ఒక బతుకమ్మ ఉందన్నడా బతుకమ్మ లేవా కట్టిందా కుంకుమ పెట్టు ఫస్ట్ అమ్మ ఆదరణ చూడించుకోండి. ఓం శ్రీ మహావిష్ణురాజ్యం వర్తమానస్య విశ్వబ్రహ్మణే కలయనగో భారతం విభూపత్త వర్షపత్రికండే శ్రీశైలస్య కృష్ణ గోదావరి శ్రీ లక్ష్మీవారాధనే విశ్వబ్రాహ్మణ సముతో చాంద్రమాణే శోభకృత్నా సంవత్సరే ఆశ్రమశుక్లవాసన విశేషణ గోత్రోద్భవాయ సుపర్ణస బ్రహ్మర్షి గోత్రోద్భవస్య कनकाचार्य नामस्य आश्रय नामस्य वसवयाचार्य नामस्य कृष्णवेम्ब नामस्य ममाचकुर्मस्य चतुर्षब्रह्मशुभस्य नामस्य हरिणी नामस्य ममाचकुर्मस्य ओमस्य त्रिपदया नामस्य स्वाति नामस्य विवेकानंद नामस्य यशवंत नामस्य बालయ్య नामस्य लक्ष्मण धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभि मध्यर्थम ओम गंगे चंद्र गोदावरी सरस्वती नदी सिंधु कावेरी जलास्महे सन्नतु कुरु ओम देव्यानां संप्रोक्षाम తర్వాత మీరు తెచ్చుకున్న అంటే కొబ్బరికాయ కానీ పండ్లు కానీ మీరు తెచ్చుకున్న వాటి మీద పూజా ద్రవ్యాల సంప్రోక్షాం మీద ఆత్మనాం సంప్రోక్షాం భక్తానాం సంప్రోక్షాం పూజ తీసుకోండి. పలకండి అందరూ. పుండరీకాక్ష 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 ఆర్తః శ్రీ మహాగణాధిపతి షోడశార్తః ఏకాం శాంతి షోడశ పూజాంచ కరిష్యే
అక్షతల పూలు తీసుకోండి, గణపతికి ప్రార్థన చేసుకోండి, గణపతి నమస్కారం చేసుకోండి. స్వామి ఎటువంటి విద్యాలు ఉండదని గణపతి నమస్కారం చేసుకోండి. అమ్మ అందరు చేతులు జోడించుకోవాలి. ఓం ఘనానాంత్వా గణపతి కవింకస్త్రం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతావిషన్మంత్రశ్రీసాదనం. ఓం శ్రీ మహాగణాధిపత్యోతాభ్యం నమో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. సమర్పణ చేసుకోండి. ఓం శ్రీ మహా పంచామృత ఇందులో కొన్ని వాటర్ ఇందులో పోసుకొని తీసుకోక ఓం బుద్ధ్వారాం ద్వాదశం పుష్టిం క్లేశం ఈశ్వరం సర్వభూతానాం తానేవ కృష్ణయాం. ఓం శ్రీ మహాగణాధిపత్యోతాభ్యం నమః. శ్రీగంధేపయామి, స్నాపయామి, పూజయామి. కుంకుమ పసుపు వేయండి. పూజ తీసుకొని ఒక పూతో కుంకుమ పసుపు వేయండి గౌరవం మీద. కుంకుమం ధారయామి. అక్షంతలు వేయండి. అందరికంటే ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్లో పెట్టి అయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళండి, అక్కడ పెట్టండి. ఓం సుముఖాయ నమః. ఓం ప్రముఖాయ నమః. ఓం బుద్ధరాజాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం విలాటాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ఓం కళ్యాణగురవే నమః. ఓం సిద్ధి బుద్ధి వినాయక శివ సిద్ధి వినాయక స్వామి దేవతాభ్యనమైతి శ్రీ ఏకాదశంతి షోడోపచారం సమర్పయామి. అనంతరం ధూపమాగ్రాపయామి. నేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపత్యోతాభ్యో నమః. దీపమాఘ్రాపయామి. దీపం దర్శయామి. త్రైలోక్య దీపం దర్శయామి. ఫలోదకం యా ఫలనీరాయ విశ్వాయ శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. నారికేళం ఫలం. అందరికి వచ్చిందమ్మ కుంకుమ అర్చన? కుంకుమ చూసుకోండి ఒకసారి, ఆకుంటే అడగండి. ఇక్కడ అందరికి అందరూ నమః అన్నప్పుడల్లా కుంకుమార్తన వేస్తూ ఉండాలి. మనసులో స్త్రీ మాత్ర నమః అనుకుంటూ ఉండాలి. స్వామి అక్షతలు వేస్తూ నమః అక్షతలు వేస్తూ ఎవరికైనా రాకుంటే అడగండి అమ్మ. మళ్ళీ మధ్యలో మాత్రం చేయకండి. అదేవిధంగా ఎవరు కూడా ఒళ్ళో పెట్టుకోవద్దమ్మ. కుంకుమార్తన కింద పెట్టి మాత్రం చేయండి, ఒళ్ళో మాత్రం పెట్టుకోకండి ఎవరు. నమః అన్నప్పుడు కుంకుమార్తన వేస్తూ ఉండాలి. మనసులో శ్రీ మాత్రమ అనుకుంటూ ఉండాలి ఎల్లప్పుడు. ఓం హ్రైం హ్రీం క్లీం హత్యాయ నమః. ఓం హ్రైం హ్రీం క్లీం చేతనాయ నమః. ఓం హ్రైం హ్రీం క్లీం మాయాయ నమః. ఓం హ్రైం హ్రీం క్లీం మహాగౌరీయ నమః. ఓం హ్రైం హ్రీం క్లీం మహేశ్వరాయ నమః. ఓం హ్రైం హ్రీం క్లీం మహోదరాయ నమః. ఓం హ్రైం హ్రీం క్లీం మహాబుద్ధ్యాయ నమః. ఓం హ్రైం హ్రీం క్లీం మహాకాలాయ నమః. ఓం హ్రైం హ్రీం క్లీం మహాబలాయ నమః. ఓం హ్రైం హ్రీం క్లీం మహాసుదాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం మహానిద్రాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం మహాముద్రాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం మహోదరాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః. ఓం ఐం హ్రీం క్లీం మహాభోగ్యాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం మహామోహాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం మహాజయాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం మహాదుష్ట్యాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం మహాజ్యాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం మహాధృత్యాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం మహాఘోరాయ నమః. ఓం ఐం హ్రీం క్లీం మహాదంస్వాయ నమః.
नमः। ओम ऐं ह्रीं क्लीं महाकान्त्याय नमः। ओम ऐं ह्रीं क्लीं महास्मृताय नमः। ओम ऐं ह्रीं क्लीं महापद्माय नमः। ओम ऐं ह्रीं क्लीं महामेधाय नमः। ओम ऐं ह्रीं क्लीं महाभूताय नमः। ओम ऐं ह्रीं क्लीं महातपसे नमः। ओम ऐं ह्रीं क्लीं महास्थानाय नमः। ओम ऐं ह्रीं क्लीं महारायाय नमः। ओम ऐं ह्रीं क्लीं महारोषाय नमः। ओम ऐं ह्रीं क्लीं महायुधाय नमः। ओम ऐं ह्रीं क्लीं महाभद्रासम्मूर्ते नमः। ओम ऐं ह्रीं क्लीं महाभयविनाशिन्ये नमः। ओम ऐं ह्रीं क्लीं महानेत्राय नमः। ओम ऐं ह्रीं क्लीं महावक्त्राय नमः। ओम ऐं ह्रीं क्लीं महावक्षसे नमः। ओम ऐं ह्रीं क्लीं महाभुजाय नमः। ओम ऐं ह्रीं क्लीं महामहिरूपाय नमः। ओम ऐं ह्रीं क्लीं पूर्णाय नमः। ओम ऐं ह्रीं क्लीं महाचायाय नमः। ओम ऐं ह्रीं क्लीं महानगाय नमः। ओम ऐं ह्रीं क्लीं महाशान्त्याय नमः। ओम ऐं ह्रीं क्लीं महाश्वासाय नमः। ओम ऐं ह्रीं क्लीं महापादनन्द्याय नमः। ओम ऐं ह्रीं क्लीं महाब्रह्ममाय नमः। ओम ऐं ह्रीं क्लीं मात्रे नमः। ओम ऐं ह्रीं क्लीं महासाराय नमः। ओम ऐं ह्रीं क्लीं महासुरज्ञाय नमः। ओम ऐं ह्रीं क्लीं महत्ये नमः। ओम ऐं ह्रीं क्लीं पार्वते नमः। ओम ऐं ह्रीं क्लीं महातत्त्वाय नमः। ओम ऐं ह्रीं क्लीं महाकैलासवासिने नमः। ओम ऐं ह्रीं क्लीं महासुभद्राय नमः। ओम ऐं ह्रीं क्लीं सुभगाय नमः। ओम ऐं ह्रीं क्लीं महाविद्याय नमः। ओम ऐं ह्रीं क्लीं महासत्याय नमः। ओम ऐं ह्रीं क्लीं महापतंगिग्राय नमः। ओम ऐं ह्रीं क्लीं महानित्याय नमः। ओम ऐं ह्रीं क्लीं महाफलेकारिण्ये नमः। ओम ऐं ह्रीं क्लीं महा మనకు అమ్మవారు దర్శనం ఇస్తుంది. ఈ మహిషాసుర మర్దిని సిద్ధదాత్రి అని కూడా అంటారు. కొన్ని ప్రాంతాల్లో అమ్మవారిని ఈరోజు సిద్ధదాత్రిగా పూజిస్తారు. దుర్గామాత 9వ శక్తి రూపం సిద్ధిదాత్రి. ఈమె సర్వసిద్ధులు ప్రసాదించే శక్తి అవతారం. పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతో పొందినట్టు దేవి పురాణంలో ఉంది. ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దిని దేవిగా పూజించాలి. శక్తి ఆరాధన అనగా అమ్మవారైనటువంటి సరస్వతి, లక్ష్మి, అలాగే దుర్గాదేవి ఆరాధన. శక్తి ఆరాధనలకు శరన్నవరాత్రులకు మించినటువంటి రోజు మరొకటి లేదు. విజయవాడ కనకదుర్గమ్మ అలంకరణ ప్రకారం నవరాత్రుల్లో 9వ రోజు కానీ శ్రీ మహిషాసుర మర్దిని దేవి అవతారం అని చెప్తారు. దేవి పురాణం సింహవాహినిగా మహిషాసుర మర్దిని యొక్క అవతారం గురించి తెలుసుకుందాం. దేవి భాగవతం ప్రకారం పూర్వం మధుకైటవంబులను అని రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై విష్ణువుని మహామాయ నుంచి నిద్రలేపడం జరిగింది. అయితే యోగ నిద్ర నుండి నిద్రలేచిన విష్ణువు కొన్ని వేల సంవత్సరాల పాటు ఆ రాక్షసులతో యుద్ధం చేసిన వారిని జయించలేకపోవడం జరిగింది. ఆ పరిస్థితిని గమనించిన మహాదేవి ఆ కైటంబు రాక్షసులను మోహపూరితులను చేసి దాంతో వారు మహావిష్ణువుని మెచ్చుకొని నీకు ఏం వరం కావాలి అని ప్రశ్నించారు. శ్రీహరి వారి మరణాన్ని వరంగా అడుగుతారు. దానితో ఆ రాక్షసులు శ్రీహరి చేతిలో తమ మరణం తథ్యమని గ్రహించి తమను నీరు లేని చోట చంపమని కోరుతారు. అంతటితో అగ్నివర్ణపు జ్వాలలలో అసురులనందరు దునుమాడి అపరాజితవై వచ్చితివి. గిరిరాజునికి పుత్రునిగా నందనందని సోదరిగా భూలోకానికి వచ్చితివి. భక్తుల కోర్కెలు తీర్చితివి. పరమేశ్వరునికి ప్రియ సతిగా జగమంతటికి మాతవుగా అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి.
కరుణించమ్మ లలితమ్మ, కాపాడమ్మ దుర్గమ్మ, దర్శనమీయగరావమ్మ, భక్తుల కష్టం తీర్చమ్మ. ఏ విధముగా నిన్ను కొలిచినను, ఏ పేరున నిన్ను పిలిచినను, మాతృహృదయవై దయచూపు, కరుణామూర్తిగా కాపాడు. మల్లెలు మొల్లెలు తెచ్చితిమి, మనసును నీకే ఇచ్చితిమి, మగువలమంతా చేరితిమి. నేను తెచ్చిన బ్యాగ్లో కూడా ఉండే చూడు మా దగ్గర నీళ్ళు తెచ్చుకోండి. ఓం భర్గవస్వః విశ్వజవరగో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం ప్రాణాయ స్వాహా వానాయ స్వాహా ఉదానాయ స్వాహా జానాయ స్వాహా సమానాయ స్వాహా. మధ్య మధ్య పానసోత్పయామి స్వభక్షాలయం పానభక్షాలయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అరటి ఆకుల మర్రి గుడల పందిరేద్దామా, గారెలు బూడాలు మంచి వడలు తెద్దామా. అరటి ఆకుల మర్రి గుడల పందిరేద్దామా, జయమంగళ గౌరమ్మ మా దేవి పార్వతి, ఆదిశక్తి అంబరీకు కర్పూరారతి. కోటి రెక్కలు కొబ్బరి గిన్నెలు చాలా చేద్దామా, పుష్ప పూల దండ వేసి పూజ చేద్దామా. కోటి రెక్కలు కొబ్బరి గిన్నెలు చాలా చేద్దామా, పుష్ప పూల దండలేసి పూజ చేద్దామా. జయమంగళ గౌరమ్మ మా దేవి పార్వతి, ఆదిశక్తి అంబరీకు కర్పూరారతి. బియ్యముతో వ్రతము చేసి నోముకుందుమా, ధూప దీప నైవేద్యం నిలుపుకుందుమా. బియ్యముతో వ్రతము చేసి నోముకుందమా,
ధూపదీప నైవేద్యం నిలుపుకుందుమా. జయమంగళ గౌరమ్మ మా దేవి పార్వతి, ఆదిశక్తి అమ్మ నీకు కర్పూరారతి. కరుణించిన కమల నేత్రి కాశీశ్వర, కాసుల శివ భక్తులకు దాసులైతిమి. కరుణించిన పురారతి. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా. పరమానంద రూపిణి పాలయమా. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనంద రూపిణి పాలయమా. ఓం జయ జనని మహదేవరాణి త్రిలోక జనని పాలయమా. ఓం జయ జనని మహదేవరాణి త్రిలోక జనని పాలయమా. ఈశ్వరి శంకరి ఓంకారేశ్వరి దేవి మహేశ్వరి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండే అజ్ఞాననాశిని పాలయమా. శక్తి మహేశ్వరి అర్ధనరీశ్వరి దుర్గ సరస్వతి పాలయమా. దుర్గ సరస్వతి పాలయమా. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా. శ్రీ మంగళలీలార్థం సమర్పయామి. యాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఎందుకంటే నేను జీవించండి ఎందుకంటే जय बोलो महिषासुरमर्दिनी माता की जय बोलो नवदुर्गा माता की जय बोलो महिषासुरमर्दिनी माता की जय बोलो नवदुर्गा माता की ఓం ఇది జోడించుకోండి. రాధాధిరాజయ్యవసన్నసాయినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమం కామం కామాయ మయ్యం వైశ్రవణాయ వదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఈశాన్యం సర్వవిద్యానాం ఈశాన్యం సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మా సదాశివాస్తమే. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సర్వం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారీ ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం బ్రహ్మస్థం విద్రస్థం బ్రహ్మస్త్రం విష్ణుస్థం ఈశాన్యం సర్వవిద్యానాం ఈశాన్యం సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మాస్తమే. ఓం దేవైశాస్త్రమర్ది దేవతాభ్యో నమః. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆంతరం త్రై ఆత్మరక్షణం కుర్యాత్. ఓం యాని కాని చ పాపాని జన్మాంతకృతాని చ తాని దైవక్షణే వదక్షణే వదే పాపోహం పాపకర్మాణాం పాపాత పాపసంభాన్ కాయమాగత మాదేవ శరణాంగనవస్తలాం. అందరూ పలకండి. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో రక్ష రక్షో శ్రీ భీష అసుర మర్దిని దేవియే నమో నమః నమో నమః. అమ్మా మేము తెలిసి తెలియక చేయు సకల తప్పు ఒప్పులను మన్నించి క్షమించి మాకు
సకల విద్యలు జ్ఞానములు బుద్ధిలు వ్యాపారములు పాడిలు పంటలు ప్రసాదింపులు. అమ్మవారి నమస్కారం చేసుకోండి. మీరు వివేకనమ్మ కింది పోయండి. ఓం శ్రీ వైశాఖమంత్రిదేవతాభ్యో నమో నమః. ఇతి ఆత్మసుమృత్యామ్యాంతరం క్షమాపణార్థ మహామంత్రస్య. ఓం తత్సత్. అందరు పిల్లలు కిందికి నాన్న కొద్దిసేపు అయినాక వద్దురు. కొద్దిసేపు డ్రా చేసిన తర్వాత వద్దురు, నేను పిలుస్తా. కిందికి దిగాలి. అట్లే కానీ కిందికి దిగండి. అదే జై దుర్గామాత రక్షిత మహిళా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 7వ రోజు మహిషాసుర మర్దినీ దేవి అవతారం మనకి ఈరోజు ఇక్కడికి మన మండపంలో వెలిసింది. ఈ మహిషాసుర మర్దిని అవతారం రోజు ఈరోజు మహిళలు 32 మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఆ పాల్గొన్న వారిలో ఈరోజు కుంకుమావరిని ఆ అమ్మవారి ఎవరికి హరిస్తుందో ఈరోజు వేచి చూద్దాము. అదేవిధంగా ఈరోజు పాల్గొన్న మహిళలు ఈరోజు మహిషాసుర మర్దిని దేవి అమ్మవారి పూజలో పాల్గొన్న వారు సరోజ, బ్రహ్మం, కనకాచారి, రాధిక గారు మరియు స్వాతి, తిరుపతయ్య గారు ముగ్గురు ఈరోజు పూజలో పాల్గొన్నవారు. వారికి ఈ ధన్యవాదాలు తెలియజేసి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా కలగాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు అల్పాహార దాత కనకాచారి, రాధిక గారు వారికి రక్షిత మహిళా సొసైటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంజలి, రాధిక, జ్యోతి, మల్లయ్య, రాజేశ్వరి, వనపర్తి, కవిత, భారతి, సునీత, సరోజ, ప్రకృతాంబ, జగతాంబ, గిరిజ, స్వాతి, మమత, విజయలక్ష్మి, రమ, జ్యోతి, కొట్ర జ్యోతి, వనిత, ఆనందబాయి, వసంత, కె సుమతి, హరిత, హైమావతి, సువర్ణ, పి సువర్ణ, జి రేణుక, లావణ్య, సునీత, నాగలక్ష్మి, భాగ్య, స్వర్ణలత. ఈరోజు 32 మంది మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు. ఈరోజు అమ్మవారి కుంకుమావరణిని ఎవరిని వరిస్తుందో డ్రా ద్వారా తెలుసుకుందాం. ఒక్క అమ్మాయి మాత్రమే డ్రాకు రావాలి. ఇక్కడ నాన్న చిన్నపిల్లలు ఒక్కరే అమ్మాయి పైకి రావాలి. మీ పేరు చెప్పినానా? సాయి సాన్విక ఈరోజు డ్రా తీయబోతుంది. ఇటు మళ్ళీ నాన్న ఇటు మళ్ళీ తీ. నెంబర్ చెప్పు. 25 నెంబర్కి వచ్చింది ఈరోజు డ్రా. 25 హైమావతి కొత్తగా వచ్చింది, ఈరోజే వచ్చింది ఆమె. ఆ కుంకుమ భరణి హైమావతికి వెళ్ళింది. ఆ అమ్మవారి ఈరోజు హైమావతిని వరించింది. హైమావతికి ఈరోజు పూజలో కూర్చున్న సరోజక్క, రాధిక గారు అమ్మవారి కుంకుమాభరణి అందించవలసిందిగా కోరుచున్నాను. రండి కుర్చీ తీసుకోండి. జై దుర్గామాత, జై దుర్గామాత, జై దుర్గామాత.
జై దుర్గా మాత, జై దుర్గా మాత. జై దుర్గామాత. రక్షిత మహిళా సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు ఈరోజు పూజలో కూర్చున్న సరోజక్క రాజన్న గారికి రక్షిత మహిళా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, మీ వాళ్ళు ఎవరితో ఫోటో తీపించుకోండి. మహిళా సొసైటీ ధన్యవాదాలు. జై దుర్గామాత, జై దుర్గామాత. అక్కడి నుంచేనండి మళ్ళీ ఇది ఉండదు. జై ఈ పూజలో రోజు అమ్మవారి అవతారం గురించి చాలా చక్కగా మా సభ్యురాలైన రాధిక గారు వివరించి అదేవిధంగా మంగళహారతులు ఆ పూజా కార్యక్రమాలు ఎంతో చక్కగా నిర్వహిస్తున్న రాధిక గారికి రక్షిత సొసైటీ సభ్యులందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన. అందులో మా సభ్యురాలు కావడం కూడా మాకు చాలా ఆనందంగా, మా సభ్యులమే మేము ఈ విధంగా చేస్తున్నామని చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై దుర్గామాత. అమ్మవారి ఈ నలుగురు అమ్మవారిని తయారు చేయడానికి ముందుగా వచ్చి మంచిగా తయారు చేసినందుకు వారికి సభ్యులందరము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హలో. 1116 కంపెనీ పాట 1116. చీర చూసేది కాదు, పాట కూడా చూడండి. 1116 బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి చీర. 3000 వసంత, 3000 వసంత, 3000 వసంత, 3000 వసంత బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి చీర 3000 రూపాయలు. 3500 వనిత, 3500 వనిత బాలా త్రిపుర సుందరీదేవి అమ్మవారి చీర మొదటి రోజుది. ఈరోజు ఎవరు దక్కించుకుంటారో వారికి ధన్యవాదాలు తెలపాలి. తొందరగా వాడండి. ఇంకా అల్పాహారం. అమ్మవారి చీర 3600 వసంత, 3600 వసంత ఒకటోసారి, 3600 వసంత రెండోసారి, 3700 వనిత, 3700 వనిత ఒకటోసారి, 3700 వనిత రెండోసారి, 3700 వనిత మూడోసారి, 3700 వనిత మూడోసారి. జై దుర్గామాత. క్లాప్స్.
బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి చీర మొదటి రోజు చీర వనిత దక్కించుకున్నది. ఆ అమ్మవారి కృప ఎల్లవేళలా కలగాలని రక్షిత మహిళా సొసైటీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వనితను స్టేజి వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము. బొట్టు పెట్టి మాధవి చీర అందియగలదు. అమ్మవారి జై దుర్గామాత. స్టేజ్ మీద నుంచి అందరు ముందరికి రాగలరు మహిళలు. ఎందుకంటే చీరలు కనిపించాలంటే ముందలుంటేనే కనిపిస్తుంది. స్టేజ్ ముందరికి రావాలి. స్టేజ్ మీద సభ్యులు ఒక 4-5 మాత్రమే ఉండాలి. అందరు కాదు, కొంతమంది మాత్రమే ఉండండి. గాయత్రి మాత 2వ రోజు చీర కంపెనీ 1500 రాధిక, 2000 గిరిజ, 2200 వసంత, 2500 మాధవి, 3000 జ్యోతి, 3000 జ్యోతి టైలర్. గాయత్రి మాత 3100 వసంత. అమ్మవారి చీర ఫాస్ట్ కొంటున్నారు మనోళ్ళు. అదే ఫాస్ట్ 6 చీరలు అయిపోయేదాకా ఉండని. వేరే వాళ్ళు వాడవచ్చు, చూడడానికే కాదు, వేరే వాళ్ళకు ఇంకా అవకాశం ఎక్కువిస్తాం. మా సభ్యులు ఏమో మీద వాడి పాడుతూనే ఉన్నారు. వేరే వాళ్ళకు కూడా ఒకటి వేరే వాళ్ళు అన్నపూర్ణాదేవి 3వ రోజు. అన్నపూర్ణాదేవిది 3వ రోజు. అన్నపూర్ణాదేవి 3వ రోజు చీర గంధం కలర్ చీర, రెడ్ బార్డర్ చీర. ఒక 1100 అంజలి, 3300 రాధిక, కళావతి 4000 జ్యోతి, 4000 కళావతి. 3వ రోజు అన్నపూర్ణాదేవి అమ్మవారి చీర కళావతి 4000. కళావతి 4000, అన్నపూర్ణాదేవి 4000. ఇప్పుడు 5వ రోజు లక్ష్మీదేవి చీర వేలంపాట వరకు అంజమాస్టర్ వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి చీర ఈరోజు లక్ష్మీదేవి అమ్మవారి చీర 4వ రోజు. లక్ష్మీదేవి చీర అమ్మవారి చీర 4వ రోజు. లక్ష్మీదేవి ఎవరిని? జై లక్ష్మీదేవి. అదేవిధంగా ఈరోజు లక్ష్మీదేవిది కాసుల దండ అమ్మవారిది. ఈరోజు కాసుల దండ అమ్మవారిది. ఈరోజు 1116 కంపెనీ పాట. అమ్మవారి దండ కాసుల దండ 1116 కంపెనీ పాట.
అది వస్తుందిలే, పాడండి. పోనీలే, పాడండి. ఉండండి పాడు మీరు. అదే 1116 లక్ష్మీదేవి దండ. లక్ష్మీదేవి దండ 1116. లక్ష్మీదేవి దండ 1116. కంపెనీ లిపాట. జై దుర్గామాత. వచ్చి వడిపియ్యము పోయగలరు. అదేవిధంగా వీళ్ళు ఖాళీ వాళ్ళు ఎవరన్నా ఉంటే సాయంత్రం కూడా చేయొచ్చు. రేపు పూజలో పాల్గొనే ఎవరైనా ఉంటే పేరు నమోదు చేసుకోగలరు. వారికి రక్షిత మహిళా సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకా ఎవరైనా ఉన్నా కూడా కూర్చోవచ్చు, 2 కానీ 3 కానీ. రేపు ఒక్కరోజే ఛాయిస్ ఉంది. పండుగ రోజు ఉదయం కూడా ఒక జంట కూర్చోవచ్చు. ఎవరన్నా వీలైన వాళ్ళు ఉంటే పూజలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. కడుగుతున్నది పప్పు ఉయ్యాలో
ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరూ ఇక్కడ రా తొందర పోవాలి మీరు అవుతారా ఒక నిమిషం నేను చూసుకుంటాను. చేతలలో కూడా అదే ఉన్నప్పుడు కంపల్సరీ ఆ గాయత్రి మాత మనలో ప్రవేశిస్తుంది. అది మాత్రం 100%. అది ప్రవేశించాలంటే మరి మనం ఏం చేయాలి? ఈ 3 హనుమంత్ సారు, అంజలి గారు ఈరోజు పూజలో పాల్గొని ఈరోజు 2వ రోజు గాయత్రి మాత పూజ నిర్వహించినారు. వారికి
సన్మానం చేస్తున్నాం. ఈ